Okay, my name is C.H. Ravi Kumar, subject digital electronics. ఈ టాపిక్లో మనం డిజిటల్ కోడ్స్ డిస్కస్ చేద్దాం. డిజిటల్ కోడ్స్ ఓకే. యూఎస్ ఆఫ్ డిజిటల్ కోడ్స్ ఎక్కువ శాతం మనం ఇవి డిజిటల్ కోడ్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం కంప్యూటర్స్లో కానీ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్స్ ఏదైతే బైనరీ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ బైనరీ ఆపరేషన్స్ ఉన్న బేస్డ్ సిస్టమ్స్ అన్నింటిలో ఈ బైనరీ కోడెడ్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. బైనరీ నెంబర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ అనలైజింగ్ ద డిజైనింగ్ డిజిటల్ సర్క్యూట్స్. ఏవైనా డిజిటల్ సర్క్యూట్స్ని మనము అనలైజ్ చేసి డిజైన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ డిజిటల్ కోడ్స్ అనేవి మనం వెరీ యూస్ఫుల్. ఓకేనా. ఏ డిజిటల్ సిస్టమ్ రిక్వైర్స్ లెస్ సర్క్యూటరీ బికాజ్ ఇట్ ఈస్ ఈజియర్. ఓకేనా. మనము డిజిటల్ సర్క్యూట్స్ డిజైన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అండి. సర్క్యూట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక ఐసీ ఉందనుకోండి, ఐసీ అనేది ఒక డిజిటల్ సర్క్యూట్ 8051 కానీ ఇంకోటి అనేది తీసుకున్నాం, చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అందుకే మనం ఈ డిజిటల్ కోడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. డిజిటల్ కోడ్స్లో మనం మామూలుగా మనం బైనరీ కోడ్స్లో ఏమేమి చూసుకున్నప్పుడు ఏంటంటే హెక్సాడెసిమల్ కోడ్స్ అని ఉన్నాయి, ఆక్టాల్ అని ఉంది, బైనరీ అని ఉంది, డెసిమల్ కోడ్స్ అని ఉన్నాయి. ఇందులో హెక్సాడెసిమల్ నంబర్లు ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్స్టెన్సివ్లీ మైక్రో ప్రాసెసర్ వర్క్, ఏదైనా మైక్రో ప్రాసెసర్ వర్క్ ఏదైతే మనం చేస్తున్నామో అందులో మనం మొత్తం యూజ్ చేసే కోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే హెక్సాడెసిమల్ నంబర్స్ అంటాం. ఓకేనా. అందులో డిజిటల్ కోడ్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ XS3 కోడ్ యూజ్డ్ విత్ ద BCD నంబర్స్. XS3 కోడ్ అనేది BCD నెంబర్తో కలిపి యూజ్ చేస్తారు. XS3 కోడ్ సింప్లిఫైస్ ద BCD అడిషన్. ఓకేనా. BCD అడిషన్ మనం చేసినప్పుడు XS3 కోడ్ అనేది సింప్లిఫై చేస్తుంది వాటిని. ఓకేనా. అడిషన్స్ చేసినప్పుడు సింప్లిఫై చేస్తానికి XS3 కోడ్ అనేది మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈ BCD కోడ్ అనేది మనం క్యాలిక్యులేటర్లో ఎక్కువ యూజ్ చేస్తాం అన్నట్టు. ఈ డెసిమల్ నెంబర్లు డైరెక్ట్గా పడడానికి అక్కడ మనం డిస్ప్లే కావడానికి యూజ్ చేసే కోడ్స్ ఏవి ఉన్నాయో వాటిని ఏమంటామంటే BCD కోడ్స్ అంటారు, బైనరీ కోడెడ్ డెసిమల్ కోడ్స్. ఓకే. నెక్స్ట్ గ్రే కోడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఎన్కోడర్స్. ఎన్కోడర్లో డికోడర్స్, ఎన్కోడర్స్ అని చెప్పి మనం నెక్స్ట్ టాపిక్స్లో మనం చదువుకుంటాం. ఆ ఎన్కోడర్స్లో యూజ్ చేసే కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామో గ్రే కోడ్ అంటాం. ఓకే. యూజ్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. ఓకేనా. వీటినే ఏంటంటే ASCII కోడ్స్ అంటారు. ASCII కోడ్ యూజ్డ్ బై ద మ్యానుఫ్యాక్చర్ స్టాండర్డైజ్ ద కంప్యూటర్ హార్డ్వేర్. ఈ కంప్యూటర్ హార్డ్వేర్లో యూజ్ చేసే కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ASCII కోడ్ అంటాం. ASCII కోడ్ యూజ్డ్ ఫర్ ద సెండింగ్ డిజిటల్ డేటా ఓవర్ టెలిఫోన్ లైన్స్. టెలిఫోన్ లైన్స్ ద్వారా మనం డిజిటల్ డేటాను పంపించడానికి ఏది మనం యూజ్ చేసే కోడ్ ఏదైతే ఉందో దాన్ని ASCII కోడ్ అంటాం. మనకి ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన కంప్యూటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ కంప్యూటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ABCDEFG అని చెప్పేసి, తర్వాత 1 2 3 అని చెప్పేసి, తర్వాత F1 F2 F3 అని చెప్పేసి, కామా, సెమికాలన్, ప్లస్, మైనస్, తర్వాత దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ కూడా ఉంటాయి. ఈ సింబల్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ని, అంటే మనము ఏదైనా ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయడానికి ఎక్కడికో ఓవర్ టెలిఫోన్ లైన్స్ ద్వారా డిజిటల్ డేటాని మనం సెండ్ చేయడానికి ఈ కీబోర్డ్ని మనం యూజ్ చేస్తాం అన్నట్టు. సో దాంట్లో యూజ్ చేసే కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే ASCII కోడ్స్ అంటారు. ASCII కోడ్స్ అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్స్ కోడ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకేనా. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ కోడ్ అని అంటారు. ఇన్ఫర్మేషన్ని ఇంటర్చేంజ్ చేసుకోవడం, ఒక దగ్గర నుండి ఒకదానికి మనం చేసుకోవడానికి టెలిఫోన్ లైన్స్లో మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసే కోడ్ని ఏమంటామంటే ASCII కోడ్ అని అంటారు. ఓకే. దీంట్లో మనకి డిజిటల్ కోడ్స్ అవుతున్నాయో ఆ డిజిటల్ కోడ్స్ అనేవి క్లాసిఫైడ్ యాజ్ వెయిటెడ్ కోడ్స్, అన్వెయిటెడ్ కోడ్స్. 2 టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి, వెయిటెడ్ కోడ్స్ అని, అన్వెయిటెడ్ కోడ్స్. ఇన్ వెయిటెడ్ కోడ్ ఈచ్ బిట్ ఈస్ గివెన్ బై వెయిటేజ్. ఇంతకుముందు మనం ఇంతకుముందు ప్రీవియస్ టాపిక్స్లో మనం డిస్కస్ చేసినప్పుడు వెయిటెడ్ కోడ్స్ ఏమేమి ఉన్నాయి, బైనరీ కోడ్ అని చెప్పేసి, తర్వాత ఆక్టాల్ కోడ్ అని, హెక్సాడెసిమల్ కోడ్ అని చెప్పేసి అన్నాం. అంటే బైనరీ కోడ్కి ఏమో 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of, అంటే ఒక్కొక్క ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి దాని యొక్క వాల్యూ అనేది అసైన్ అయి ఉంటుంది అన్నట్టు. 2 to the power of 0 లెఫ్ట్ సైడ్కి వెళ్తా కొద్ది 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3 and 2 to the power of 1 అని చెప్పేసి మనకు వెయిట్ ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్కి వెయిట్ ఉంటుంది. అట్లనే మనం హెక్సాడెసిమల్ కోడ్స్ తీసుకున్నాం అనుకోండి, 16 to the power of 0, 16 to the power of 1, 16 to the power of 2, అట్లా మనకి 16 to the power of అనేది మనకి ఏంటంటే వెయిట్ అనేది ఉంటుంది అన్నట్టు. అదే ఆక్టాల్ సిస్టమ్ చూసుకున్నప్పుడు 8 to the power of 0, 8 to the power of 1,
a⁴, a⁴ అని చెప్పేసి మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్ళినా కొద్ది దాని యొక్క ప్లేస్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక వెయిట్ ఉంటుంది అన్నట్టు. సో ఈ వెయిటెడ్ కోడ్స్కి ఏంటంటే కంపల్సరీ ఒక ప్లేస్కి వెయిట్ ఉన్నదాన్ని మనము వెయిటెడ్ కోడ్ అనేసి అంటామన్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఏంటంటే వెయిటెడ్ కోడ్స్ ఏంటి 8421 అంటే ఫస్ట్ దానికి 1 ఉంది, తర్వాత నెక్స్ట్ దానికి 2 ఉంది, నెక్స్ట్ దానికి 4 ఉంది, తర్వాత నెక్స్ట్ ప్లేస్కి 4 ఉంది, 8 ఉంది. ఈ హెక్సాడెసిమల్ కోడ్ కూడా మనం లాస్ట్ క్లాస్ చెప్పాం 16⁻0 అని చెప్పేసి ఇట్లా చెప్పుకున్నాం కాబట్టి అవి కూడా మనకి పనులు చెప్పాల్సిన అవసరం లేదు. ఆక్టాల్ కోడ్స్ అండ్ బైనరీ కోడ్స్ ఇవి అయితే ఏది ఉందంటే ప్రతి ఒక్క ప్లేస్కి ఒక ఏంటంటే వెయిట్ అనేది ఉంటుందండి. ఇన్ అన్వైటెడ్ కోడ్స్ దేర్ ఆర్ నో పాజిటివ్ వాల్యూ ఫర్ ద బిట్స్. ఓకే, పొజిషనల్ వాల్యూ అంటే ఈ అన్వైటెడ్ కోడ్స్లో ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క పొజిషన్ ఏదైనా పొజిషన్ ఉందనుకోండి 101 అన్నాం అనుకోండి, 101 అనుకున్నాం, ఒక డెసిమల్ నెంబర్ ఉంది 101కి, దానికి ప్రతి దానికి 10⁻0, 10⁻1, 10⁻2 అని చెప్పేసి ప్రతి పొజిషన్కి ఒక వాల్యూ ఉంది. కానీ ఈ అన్వైటెడ్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ అన్వైటెడ్ కోడ్స్కి ప్రతి దానికి ఒక పొజిషన్కి ఖచ్చితంగా ఒక వాల్యూ అనేది అసైన్ అయ్యి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ అన్వైటెడ్ కోడ్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క పొజిషన్కి ఒక వాల్యూ అనేది అసైన్ అయ్యి ఉండదు. వాటినే మనం ఏమంటామంటే అన్వైటెడ్ కోడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు XS3 కోడ్, గ్రే కోడ్, XS3 కోడ్ అండ్ గ్రే కోడ్. కంపేర్ బిట్వీన్ ద వెయిటెడ్ కోడ్ అండ్ అన్వైటెడ్ కోడ్. చూడండి, ఇలా వెయిటెడ్ కోడ్లో ఈచ్ పొజిషన్ ఆఫ్ ద బిట్ రిప్రజెంట్స్ ఏ స్పెసిఫిక్ వెయిట్. కంపల్సరీ ఒక వెయిట్ అనేది ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్క కోడ్కి అంటే ప్రతి ఒక్క పొజిషన్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, అన్వైటెడ్ కోడ్లో చూడండి ఈచ్ పొజిషన్ ఆఫ్ ద బిట్ ఈజ్ నాట్ అసైన్డ్ ఎనీ స్పెసిఫిక్ వెయిట్. అనేది అసైన్ అయ్యి ఉండదు ఎందులో అన్వైటెడ్ కోడ్లో. నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ చూడండి 8421 ఆక్టాల్ నంబర్స్, హెక్సాడెసిమల్ నంబర్స్. ఓకే, వీటన్నిటికి మనం నేర్చుకున్నాము. 8421 అంటే బీసీడీ కోడ్, ఆక్టాల్ నంబర్స్, హెక్సాడెసిమల్ నంబర్స్. ఇందులో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు XS3 కోడ్ అండ్ గ్రే కోడ్ అని చెప్పేసి మనకు 2 టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడ యూస్ఫుల్ అవుతాయంట, యూస్ఫుల్ ఇన్ డిజిటల్ సర్క్యూట్స్ లైక్ డిజిటల్ క్యాలిక్యులేటర్స్ అండ్ వోల్ట్ మీటర్స్. డిజిటల్ క్యాలిక్యులేటర్స్ అండ్ వోల్ట్ మీటర్స్, డిజిటల్ వోల్ట్ మీటర్స్ అని మనకు మార్కెట్ అవైలబిలిటీ ఉంటాయి. ఆ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న డిజిటల్ వోల్ట్ మీటర్స్ ఏవి ఉన్నాయో దాంట్లో అన్నింటిలో డిజిటల్ కోడ్స్ ఉంటాయి. కంపల్సరీ వాటి యొక్క ప్లేసెస్కి వెయిట్ అనేది ఉంటుంది అన్నట్టు. అదే మనం అన్వైటెడ్ కోడ్ చూసుకున్నప్పుడు యూస్ఫుల్ ఇన్ డిజిటల్ కంప్యూటర్స్ షిఫ్ట్ పొజిషన్ ఎన్కోడర్స్ అని ఉంటాయి. షిఫ్ట్ పొజిషన్ ఎన్కోడర్స్ అని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాము. ఆ షిఫ్ట్ పొజిషన్ ఎన్కోడర్స్లో యూజ్ చేస్తాము. అట్లాగే ఈ గ్రే కోడ్ అని చూడండి, ఇక్కడ గ్రే కోడ్. ఆ గ్రే కోడ్ అనేది మనము కే మ్యాప్ ఉంటుంది, కార్నాప్ మ్యాప్ అని చెప్పేసి మనం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుంటాము. ఆ కే మ్యాప్లో పర్టికులర్గా కంపల్సరీ యూజ్ చేసే కోడ్ ఏదైతే ఉందంటే గ్రే కోడ్ అది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ బీసీడీ కోడ్. బీసీడీ కోడ్ అంటే ఏంటంటే ఇన్ దిస్ కోడ్ డెసిమల్ డిజిట్స్ 0 to 9 ఆర్ రిప్రజెంటెడ్ బై ద బైనరీ ఈక్వలెంట్స్. ఓకేనా, అంటే ఏంటంటే మనం ఇంతకుముందు హెక్సాడెసిమల్ కోడ్స్ దీనికి కొద్దిగా సంబంధం ఉంటుంది అన్నట్టు. ఏంటంటే హెక్సాడెసిమల్ కోడ్స్లో ఏంటంటే మనకు 16 నెంబర్స్ ఉంటాయి. 0 to 9 ఏమో నంబర్స్, తర్వాత నెక్స్ట్ 10 to 15 ఏమో ఆల్ఫాబెట్స్ అని ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే బీసీడీ కోడ్ ఏదైతే ఉందో బైనరీ కోడెడ్ డెసిమల్ అంటే ఎంత 10, అంటే 0 to 9 దాకా మాత్రమే నంబర్స్ ఉంటాయి. ఓకేనా, అంటే మళ్ళీ ఏంటంటే వీటిని ఒక్కొక్క నంబర్ని బైనరీగా ఈక్వలెంట్ అంటే 4 బైనరీ బిట్స్గా ఈక్వలెంట్గా మనం తీసుకుంటాం అన్నట్టు. అందుకే దానికి ఏమన్నానంటే బైనరీ కోడెడ్ డెసిమల్. ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 4 అని తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఆ 4ని బైనరీగా మనం కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఇట్లా 0100గా తీసుకుంటాం అన్నట్టు, దాన్ని 4 అంటాం అన్నట్టు. అంటే ఆ బైనరీ నెంబర్ ఏదైతే మన డెసిమల్ నెంబర్ ఉందో ఆ డెసిమల్ నెంబర్ని ఫస్ట్ మనము దేంట్లోకి బైనరీలోకి తీసుకుంటాం. 4 ఈక్వలెంట్ బైనరీ నెంబర్స్ మనం తీసుకొని మనం దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం. అందుకే ఏమంటారంటే బీసీడీ కోడ్ అని. అది కూడా మళ్ళీ 10 దాకానే ఉంటాయి. మామూలుగా మనం వేరే హెక్సాడెసిమల్ చూసుకున్నప్పుడు ఏని, బీని, సిని కూడా మనము బైనరీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ ఏబిసిడీలు అనేవి ఈ బీసీడీ కోడ్లో ఉండవు. ఓన్లీ 0 to 9 మాత్రమే మనకు ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చూడండి 23 రిప్రజెంటెడ్ యాజ్ చూడండి 0010 అంటే దీని వాల్యూ వచ్చేసి 2, 0011 అంటే ఏంటి, దీని వాల్యూ వచ్చేసి 3. ఓకే, ఒక ఈ డిజిట్స్ని ఏం చేస్తున్నాడు వాడు 4 ఈక్వలెంట్ బైనరీ నెంబర్స్గా కన్వర్ట్ చేసుకుంటున్నాడు. 2గా ఇదేమో 3గా చేసుకుంటుంది. ఆల్సో నోన్ యాజ్ 8421 ఎందుకంటే మనకు 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క వెయిట్స్ ఏంటి 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of
3 కాబట్టి 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దానిలో అందుకే ఏమన్నానంటే 8421 అంతకన్నా ఎక్కువ ఉండవు, మళ్ళీ 4 కన్నా ఎక్కువ ఉండవు ఎందులో బీసీడీ కోడ్స్లో. కాబట్టి దీన్ని ఏమంటామంటే 8421 కోడ్ అంటారు. 8421 ఆర్ వెయిట్స్ ఆఫ్ ద 4 బిట్స్ ఆఫ్ ద బైనరీ కోడ్. ఇక్కడ ఉన్న మనం వెయిట్స్ అన్నట్టు ఇదేంటి 2^0, 2^1, 2^2, 2^3 దీని వెయిట్స్ కాబట్టి 8421 కోడ్ ఈజ్ ఏ వెయిట్స్ ఆఫ్ ద 4 బిట్స్ ఆఫ్ ద బైనరీ కోడ్ అంటాం. ఇట్ ఈజ్ ఏ వెయిటెడ్ కోడ్. ఇది కూడా బీసీడీ కోడ్ ఏదైతుందో ఇది కూడా ఒక వెయిటెడ్ కోడ్. అంటే ఇంకా మనం మాట్లాడుకున్న కోడ్స్లలో బైనరీ కోడ్ వెయిటెడ్ కోడే, అట్లాగే మనము డెసిమల్ కోడ్ వెయిటెడ్ కోడే, ఆక్టాల్ కోడ్ వెయిటెడ్ కోడే, హెక్సాడెసిమల్ కోడ్ వెయిటెడ్ కోడే, దాంతోపాటు బీసీడీ కోడ్ కూడా మనకు వెయిటెడ్ కోడ్ కిందగా వస్తుంది అన్నట్టు. కన్వర్షన్ ఆఫ్ బైనరీ కోడ్ టు 8421 కోడ్ అంటే బైనరీ నుండి మనము ఎందులో కన్వర్ట్ చేస్తున్నాము, బీసీడీ కోడ్లో కన్వర్ట్ చేయడం. ఎలా, ఇప్పుడు ఒక బైనరీ నెంబర్ ఇచ్చారు 11001100 ఈజ్ ఈక్వల్ ఇంటూ 396 డెసిమల్ నెంబర్ అన్నాడు. ఓకేనా, 396 అనేది డెసిమల్ నెంబర్, అది గుర్తుపెట్టుకోండి. ఇది 396 అనేది డెసిమల్ నెంబర్. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు వాడు ఫస్ట్ మనం ఏం చేశాడు, ఇక్కడ డైరెక్ట్గా మనం బైనరీ కోడ్ తీసుకున్న తర్వాత దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేశాడు. డెసిమల్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఆ డెసిమల్ నెంబర్ని, అంటే ఇక్కడ ఏం లేదంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 2^0, 2^1 into 0, 2^2 into 1, 2^2 into 1, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆన్వర్డ్స్ అట్లా కొట్టుకుంటూ పోతే మనకి 396 అనే డెసిమల్ నెంబర్ వస్తుంది. అట్లా అంటే సమ్ ఆఫ్ వెయిట్ సిస్టమ్ మనం చూసినదా లాస్ట్ క్లాస్లలో. అట్లా చేస్తే మనకి ఫస్ట్ ఏం చేయాలంటే బైనరీ కోడ్ నుండి బీసీడీ కోడ్ కన్వర్ట్ చేయాలంటే డెసిమల్ కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇచ్చిన బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేసేయాలి. ఓకే, దీని యొక్క డెసిమల్ నెంబర్ ఎంత 396 ఉంది. 396 ఈక్వల్ అంటే ఎంత, 3ని మనం మళ్ళీ ఏం చేస్తున్నాం 4 బిట్స్గా 0011 91001 నెక్స్ట్ 60110 ఇన్ ద 8421 కూడా అని చెప్పేసి మనం అనుకుంటాం. అంటే ఇచ్చిన బైనరీ కోడ్ని ఫస్ట్ డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటాం. డెసిమల్లో కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ 4 డిజిట్స్ ఉపయోగించేసి బీసీడీలో కన్వర్ట్ చేస్తామంట. ఇది ఎందులో బైనరీ కోడ్ నుండి డెసిమల్కి కన్వర్షన్ చేస్తానికి చేసే విధానం. నెక్స్ట్ ఇదేంటి XS3 కోడ్. XS3 కోడ్ ఈజ్ ఏ అన్వెయిటెడ్ కోడ్. ఇంతకుముందు మనం చెప్తుంది ఏంటంటే వెయిటెడ్ కోడ్, బీసీడీ కోడ్ ఈజ్ ఏ వెయిటెడ్ కోడ్. కానీ XS3 కోడ్ అనేది అన్వెయిటెడ్ కోడ్. ఇట్ ఈజ్ ఏ 4-bit కోడ్. ఇది కూడా ఒక 4-bit కోడ్. ఇన్ XS3 ఫామ్ 3 ఈజ్ యాడెడ్ టు ద ఏజ్ డెసిమల్ డిజిట్. ఓకే, మనకి ఇచ్చిన డెసిమల్ డిజిట్ ఏదైతే ఉంటుందో ఏదైనా నంబర్ మనం ఏం చేస్తామంటే ఒక నంబర్ ఇచ్చాడు అనుకోండి, ఆ నంబర్ని ఫస్ట్ మనము ఏం చేస్తామంటే బీసీడీ కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా, బీసీడీ కన్వర్ట్ చేసిన తర్వాత మనకు డెసిమల్లో ఉన్నదాన్ని మళ్ళీ బీసీడీ కన్వర్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డెసిమల్లో ఉన్నదాన్ని బీసీడీ కన్వర్ట్ చేయాలి. బీసీడీ కన్వర్ట్ చేసిన తర్వాత ఆ బీసీడీ నంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ బీసీడీ నంబర్స్ ఈచ్ డిజిట్కి 3 యాడ్ చేయాలి. ఓకేనా, బీసీడీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ యాజ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ చూడండి, టు కన్వర్ట్ బైనరీ నంబర్ 1100 టు XS3 కోడ్. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో చూడండి ఏం చేస్తున్నాడు, 1100 అనేది బైనరీ ఈక్వలెంట్ టు ఫస్ట్ మనం డెసిమల్లో కన్వర్ట్ చేసుకున్నాం. 12 అయింది. 110 అంటే ఎంత 12 డెసిమల్ నెంబర్. ఓకే, యాడ్ 3 టు ఈచ్ డెసిమల్ నెంబర్. చూడండి 1 2 ఉంది కదా, ఈ 1 అనేది 2 అనేది వేరే తీసుకొని ఈ 2ని 2కి 3 యాడ్ చేస్తున్నాడు, ఈ 1కి 3 యాడ్ చేస్తున్నాడు. 2కి 3 యాడ్ చేస్తే 5, 1కి 3 యాడ్ చేస్తే 4. ఓకే, వచ్చిన కోడ్ అవుతుందో 45 వచ్చింది. ఓకేనా, 45 అనేది ఏంటంటే XS3 కోడ్ 45 ఏదైతుందో అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన బైనరీ నెంబర్ని మనం ఏం చేస్తాము డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేసుకోవాలి. ఆ డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేసుకున్నాక ఈ డిజిట్ ఉంటాయి కదా, ఈ డిజిట్కి 3 యాడ్ చేసుకోవాలి. ఓకేనా, 3 యాడ్ చేసుకుంటాక మనకు వచ్చిన కోడ్ ఏదైతుందో ఇదంతా 4, ఇదేమో 5 ఇట్లా వచ్చిందని మనం కన్వర్ట్ చేసుకుందాన్ని ఏమంటామంటే XS3 కోడ్ అని అంటాం అన్నట్టు. ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ మనకు నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన నెంబర్ని ఏం చేస్తాం మనము ఫస్ట్ డెసిమల్లో కన్వర్ట్ చేసుకోండి. ఏదైనా బైనరీ నెంబర్ ఇచ్చాడు, బైనరీ నెంబర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాము ఫస్ట్ చేయాల్సింది ఏంటి డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేసుకోవాలి. అంటే సపోజ్ ఒక 45 వచ్చింది అనుకోండి, ఈ 4కి ఒక 3ని 5కి ఒక 3ని యాడ్ చేసినప్పుడు మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని కింద మనం ఏం చేస్తాం బైనరీ ఈక్వలెంట్ నెంబర్గా బైనరీ నెంబర్స్ రాస్తాం అన్నట్టు. అదే మనకు వచ్చే XS3 కోడ్ అంటాం. అంటే ప్రతి ఒక్క డిజిట్కి 3 యాడ్ చేయడం వల్ల వచ్చిన కోడ్ని ఏమంటామంటే XS3 కోడ్ అని అంటారు. ఓకే, ఈ లెసన్లో మీరు ఇంతవరకే చాలు.